వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సైకాలజీలోని అన్ని చాప్టర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. మధ్య వయస్సులో అసంతృప్తికి, ఒత్తిడికి లోనవుతారు. దీనిని వాయిడ్ అని తెలిపిన వారు. ఆప్షన్ ఏ ఎరిక్ క్లింగర్, ఆప్షన్ బి నార్మన్ విన్సెంట్ పిలే, ఆప్షన్ సి ఎలిజబెత్ హార్లాక్, ఆప్షన్ డి వుడ్వర్త్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎరిక్ క్లింగర్. వుడ్వర్త్ ప్రకారము మానసిక విన్యాసం అనగా ఆప్షన్ ఏ అభ్యసకునిలో మానసిక సందిగ్ధత, ఆప్షన్ బి అభ్యసకునిలోని మానసిక సన్నద్ధత, ఆప్షన్ సి అభ్యసకునిలోని మానసిక సంఘర్షణ, ఆప్షన్ డి అభ్యసకునిలోని మానసిక పరిణతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అభ్యసకునిలోని మానసిక సన్నద్ధత. పదిలపరుచుకునే భావన, విశ్లేషణా శక్తి ఈ దశలో అభివృద్ధి చెందుతాయి. ఆప్షన్ ఏ పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ బి మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ సి అమూర్త లేదా నియత ప్రచాలక దశ, ఆప్షన్ డి జ్ఞానేంద్రియ చలన దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మూర్త ప్రచాలక దశ. డేర్బాన్ ప్రకారము ప్రజ్ఞ ఆప్షన్ ఏ సమస్య పరిష్కార సామర్థ్యం, ఆప్షన్ బి అభ్యసన సామర్థ్యం, ఆప్షన్ సి అమూర్త ఆలోచన సామర్థ్యం, ఆప్షన్ డి మూర్త ఆలోచన సామర్థ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అభ్యసన సామర్థ్యం. కింది వానిలో సరిగా జతపరచబడనిది. ఆప్షన్ ఏ గారి ప్రణాళిక విలియం బర్ట్, ఆప్షన్ బి డాల్టన్ ప్రణాళిక డాల్టన్, ఆప్షన్ సి విన్నెట్కా ప్రణాళిక సిడబ్ల్యూ వాష్బర్న్, ఆప్షన్ డి మోరిసన్ ప్రణాళిక మోరిసన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి డాల్టన్ ప్రణాళిక డాల్టన్. మొదటి 2 సంవత్సరాలలో పెరుగుదల వేగం ఎక్కువగాను, 3 నుండి 12 సంవత్సరాలలో నెమ్మదిగా, 11 నుండి 17 సంవత్సరాల వరకు ఉధృతంగా, 17 నుండి 20 సంవత్సరాల వరకు క్రమంగా తగ్గుతుంది. ఇది ఆప్షన్ ఏ వికాస దిశా నియమం, ఆప్షన్ బి లయ వికాస నియమం, ఆప్షన్ సి అవిచ్ఛిన్నత నియమం, ఆప్షన్ డి స్వయం సిద్ధ నియమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లయ వికాస నియమం. ఈ క్రింది వానిలో సరికాని వాక్యను గుర్తించండి. ఆప్షన్ ఏ జ్ఞానం ద్వారా ప్రజ్ఞను సాధించగలం కానీ ప్రజ్ఞ ద్వారా జ్ఞానాన్ని సాధించలేము. ఆప్షన్ బి సృజనాత్మకత ఉండే అందరిలో ప్రజ్ఞ ఉంటుంది కానీ ప్రజ్ఞ ఉండే అందరిలో సృజనాత్మకత ఉండకపోవచ్చు. ఆప్షన్ సి సమైక్య ఆలోచన ఉన్నవారిలో ప్రజ్ఞ ఎక్కువ, ఆప్షన్ డి విభిన్న ఆలోచన ఉన్న వారిలో సృజనాత్మకత ఎక్కువ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జ్ఞానం ద్వారా ప్రజ్ఞను సాధించగలం కానీ ప్రజ్ఞ ద్వారా జ్ఞానాన్ని సాధించలేము. ఈ రకమైన పరీక్షలలో నిర్ణీతమైన కాల వ్యవధి ఉండదు. ఆప్షన్ ఏ వేగ పరీక్షలు, ఆప్షన్ బి శక్తి పరీక్షలు, ఆప్షన్ సి పేపర్ పెన్సిల్ పరీక్షలు, ఆప్షన్ డి శాబ్దిక పరీక్షలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శక్తి పరీక్షలు. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ ఒక అశాబ్దిక సామూహిక పేపర్ పెన్సిల్ శక్తి పరీక్ష. ఆప్షన్ బి బాటియా పరీక్ష ఒక అశాబ్దిక వ్యక్తిగత నిష్పాదన శక్తి పరీక్ష. ఆప్షన్ సి విస్లర్ మాపని ఒక అశాబ్దిక వ్యక్తిగత నిష్పాదన పరీక్ష. ఆప్షన్ డి ఆర్మీ ఆల్ఫా ఒక అశాబ్దిక వ్యక్తిగత నిష్పాదన పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆర్మీ ఆల్ఫా ఒక అశాబ్దిక వ్యక్తిగత నిష్పాదన పరీక్ష. థియరీ ఆఫ్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం
వీరిది. ఆప్షన్ ఏ థారండైక్, ఆప్షన్ బి థర్స్టన్, ఆప్షన్ సి గిల్ఫర్డ్, ఆప్షన్ డి బినే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి థర్స్టన్. ఎబ్బింగ్ హౌస్ ప్రకారము ఒక రోజు తర్వాత విస్మృతి శాతం. ఆప్షన్ ఏ 47%, ఆప్షన్ బి 66%, ఆప్షన్ సి 75%, ఆప్షన్ డి 50%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 66%. పరీక్షా హాల్లో ప్రశ్నలకు జవాబులను గుర్తు తెచ్చుకోవడం. ఆప్షన్ ఏ తాత్కాలిక స్మృతి, ఆప్షన్ బి సక్రియాత్మక స్మృతి, ఆప్షన్ సి నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ డి దీర్ఘకాలిక స్మృతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సక్రియాత్మక స్మృతి. వైఖరులకు సంబంధించిన సరియైన వాక్యం కానిది. ఆప్షన్ ఏ వైఖరులు వ్యక్తులకు కొన్ని రీతుల్లోనే సహకరిస్తాయి, ఆప్షన్ బి వైఖరులు మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దుతాయి, ఆప్షన్ సి వైఖరులు లక్ష్య సాధనలో ప్రముఖ పాత్ర వహిస్తాయి, ఆప్షన్ డి వస్తువు శక్తిభావం గురించి అనేక సంబంధిత అనుభవాలను సమైక్యపరచడం వల్ల వైఖరులు ఏర్పడతాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వైఖరులు వ్యక్తులకు కొన్ని రీతుల్లోనే సహకరిస్తాయి. రోషాక్ సిరా మరకల పరీక్షలో డబ్ల్యూ అంటే ఆప్షన్ ఏ పెద్ద భాగం, ఆప్షన్ బి చిన్న భాగం, ఆప్షన్ సి పూర్తి బొమ్మ, ఆప్షన్ డి ఖాళీ భాగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పూర్తి బొమ్మ. జేమ్స్కు మొదటగా ఎల్యుఎక్స్ అనే పదాన్ని అటు తర్వాత టిపిక్యూ చూపారు. అటు తర్వాత టిపిక్యూ పదాన్ని చూపి దానికి ముందుగా చూపిన పదమేదో చెప్పమన్నారు. ఇది దీనిని కనుక్కోవడానికి ఉదాహరణ. ఆప్షన్ ఏ శాబ్దిక పునఃస్మరణ, ఆప్షన్ బి అశాబ్దిక పునఃస్మరణ, ఆప్షన్ సి ధారణ, ఆప్షన్ డి స్మృతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శాబ్దిక పునఃస్మరణ. రాజు పరీక్షలో పక్క విద్యార్థిని చూసి కాపీయింగ్ చేద్దామనుకున్నాడు. అయితే ఇన్విజిలేటర్ చాలా స్ట్రిక్ట్గా అనిపించినందున ఆ ప్రయత్నం మానుకున్నాడు. ఆయనను ఈ ప్రయత్నం మానేలా చేసింది. ఆప్షన్ ఏ ఇడ్, ఆప్షన్ బి ఇగో, ఆప్షన్ సి సూపర్ ఇగో, ఆప్షన్ డి ఫోబియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇగో. లీనింగ్ టవర్ ఆఫ్ వీసా అనగానే ఇటలీ స్మృతి పథంలో కదలడం దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ సారూప్య నియమం, ఆప్షన్ బి సామీప్యత నియమం, ఆప్షన్ సి సంబంధిత నియమం, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సామీప్యత నియమం. అభ్యసన ప్రక్రియలోని సోపానం కానిది. ఆప్షన్ ఏ ప్రేరణ కలగడం, ఆప్షన్ బి స్థిరపరచుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎదురైన అవరోధాలను అధిగమించి సర్దుబాటు చేసుకోకపోవడం, ఆప్షన్ సి లక్ష్యాన్ని గమ్యాన్ని స్థిరపరచుకోవడం, ఆప్షన్ డి చివరగా గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్థిరపరచుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎదురైన అవరోధాలను అధిగమించే సర్దుబాటు చేసుకోకపోవడం. దప్పికగొన్న కాకి నీటి కోసం వెతుకుతూ కుండలో ఉన్న తక్కువ నీరు చూసి తాగడానికి వీలుగా గులకరాళ్ళు వేసి విజయవంతంగా గమ్యాన్ని చేరి దాహం తీర్చుకోవడం ఒక కథ. ఈ కుండలో ఉన్న తక్కువ నీరు. ఆప్షన్ ఏ అవసరం, ఆప్షన్ బి గమ్యం, ఆప్షన్ సి అవరోధం, ఆప్షన్ డి సర్దుబాటు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అవరోధం. భాష నేర్చుకోవడం ద్వారా వ్యక్తి పరిసరాలతో సంబంధాన్ని పెంచుకొని జ్ఞానాన్ని అభ్యసిస్తాడు అని తెలిపినది.
ఆప్షన్ ఏ వైగోట్స్కీ, ఆప్షన్ బి పియాజే, ఆప్షన్ సి వాట్సన్, ఆప్షన్ డి బండూరా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పియాజే. అభ్యసన ప్రగతి మొదట తీవ్రంగా, హెచ్చుగా, తర్వాత నెమ్మదిగా సాగి తర్వాత కొంతకాలం నిలకడగా ఏ ప్రగతి లేకుండా ఉండటాన్ని అభ్యసనలో ఏమని అంటారు? ఆప్షన్ ఏ మైదానం, ఆప్షన్ బి పీఠభూమి, ఆప్షన్ సి డెల్టా, ఆప్షన్ డి లోయ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పీఠభూమి. బాగ్లే ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. ఆప్షన్ ఏ సాధారణీకరణాల సిద్ధాంతం, ఆప్షన్ బి ఆదర్శాల సిద్ధాంతం, ఆప్షన్ సి సమరూప అంశాల సిద్ధాంతం, ఆప్షన్ డి సమగ్ర ఆకృతి సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆదర్శాల సిద్ధాంతం. ఒక వ్యక్తి సాధారణ విజువల్ ఆక్సిటీ ఎంత? ఆప్షన్ ఏ 20/200, ఆప్షన్ బి 50/200, ఆప్షన్ సి 25/200, ఆప్షన్ డి 8/80. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 20/200. ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడం, రాయడంలో అశక్తతను ఏమంటారు? ఆప్షన్ ఏ డిస్లెక్సియా, ఆప్షన్ బి అలెక్సియా, ఆప్షన్ సి ఆగ్రాఫియా, ఆప్షన్ డి డిస్గ్రాఫియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అలెక్సియా. బుద్ధిమాంద్యం పిల్లలకు మానసిక వికాసాన్ని కలిగించడానికి నిర్ణయించిన కార్యక్రమాలను ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రత్యేక కార్యక్రమాలు, ఆప్షన్ బి ప్రమేయ కార్యక్రమాలు, ఆప్షన్ సి మానసిక కార్యక్రమాలు, ఆప్షన్ డి వికాస కార్యక్రమాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రమేయ కార్యక్రమాలు. ప్రాజెక్టు అంటే సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య అని చెప్పినవారు? ఆప్షన్ ఏ స్టీవెన్సన్, ఆప్షన్ బి కిల్పాట్రిక్, ఆప్షన్ సి జాన్ డ్యూయి, ఆప్షన్ డి బల్లార్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కిల్పాట్రిక్. ఒక వ్యక్తి దృష్టి క్షేత్రం 20 డిగ్రీలు లేదా దానికంటే తక్కువగా ఉంటే ఆ వ్యక్తిని ఎలా పరిగణిస్తారు? ఆప్షన్ ఏ సాధారణ దృష్టి, ఆప్షన్ బి అంధుడు, ఆప్షన్ సి దృష్టి క్షేత్రం, ఆప్షన్ డి దృష్టిలోపం లేనివాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అంధుడు. మనకు సంప్రాప్తించే జ్ఞానంలో 95% ఏ జ్ఞానేంద్రియాల ద్వారా లభిస్తుంది? ఆప్షన్ ఏ కన్ను ముక్కు, ఆప్షన్ బి కన్ను చెవి, ఆప్షన్ సి చెవి ముక్కు చర్మం, ఆప్షన్ డి ముక్కు కన్ను చర్మం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కన్ను చెవి. ప్రకల్పన అనేది పాఠశాలలోకి దిగుమతి అయిన నిజ జీవిత భాగమే అన్నది. ఆప్షన్ ఏ బల్లార్డ్, ఆప్షన్ బి కిల్పాట్రిక్, ఆప్షన్ సి స్టీవెన్సన్, ఆప్షన్ డి డ్యూయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బల్లార్డ్. విద్యార్థులకు బహుళ పాఠ్య పుస్తకాలను సూచించింది. ఆప్షన్ ఏ యశ్పాల్ కమిటీ, ఆప్షన్ బి ఎన్పిఈ 1986, ఆప్షన్ సి ఎన్సిఎఫ్ 2005, ఆప్షన్ డి రామమూర్తి కమిటీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎన్సిఎఫ్ 2005. అన్వేషణ పద్ధతిలోని సోపానాల క్రమం. ఆప్షన్ ఏ నిర్వచించడం, వివరించడం, ముగింపు, ప్రయోగాల నిర్వహణ, ఆప్షన్ బి నిర్వచించడం, ప్రయోగాల నిర్వహణ, వివరించడం, ముగింపు, ఆప్షన్ సి నిర్వచించడం, ప్రయోగాల నిర్వహణ, ముగింపు, వివరించడం, ఆప్షన్ డి నిర్వచించడం, ముగింపు, వివరించడం, ప్రయోగాల నిర్వహణ.
కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి నిర్వచించడం, ప్రయోగాల నిర్వహణ, వివరించడం, ముగింపు. కనీస అభ్యసన స్థాయిలను నిర్ణయించడానికి వీరి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు అయ్యింది. ఆప్షన్ ఏ ఆర్హెచ్ దవే కమిటీ, ఆప్షన్ బి కొఠారి కమిటీ, ఆప్షన్ సి మొదలియర్ కమిషన్, ఆప్షన్ డి ఆల్బర్ట్ అండ్ ఆల్బర్ట్ కమిటీ. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఆర్హెచ్ దవే కమిటీ. పాఠశాల విద్యార్థులకు కల్పించిన వ్యాసక్తులన్నీ కలిసి కరిక్యులం అవుతుంది అన్నది. ఆప్షన్ ఏ హెర్బర్ట్, ఆప్షన్ బి 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక, ఆప్షన్ సి ప్రణాళిక నిర్దేశాకృతి, ఆప్షన్ డి ఆల్బర్ట్ అండ్ ఆల్బర్ట్. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఆల్బర్ట్ అండ్ ఆల్బర్ట్. ఒక పరీక్షకు రాసిన సమాధాన పత్రాన్ని ఒకరికంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు మదింపు చేసిన ఒకే రకమైన ఫలితం వస్తే దానిలో ఉన్న లక్షణం. ఆప్షన్ ఏ సప్రమాణత, ఆప్షన్ బి విశ్వసనీయత, ఆప్షన్ సి లక్ష్యాత్మకత, ఆప్షన్ డి ఆచరణ యోగ్యత. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి లక్ష్యాత్మకత. విద్యార్థి భవిష్యత్తులో సాధించగల ప్రవర్తనా మార్పును పరీక్ష ద్వారా అంచనా వేయగలిగితే దానిని. ఆప్షన్ ఏ తయారీ సప్రమాణత, ఆప్షన్ బి విషయ సప్రమాణత, ఆప్షన్ సి ప్రిడిక్టివ్ సప్రమాణత, ఆప్షన్ డి సామ్య సప్రమాణత. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ప్రిడిక్టివ్ సప్రమాణత. కనీస అభ్యసన స్థాయిలలో ప్రావీణ్యత సాధించడం అంటే సామర్థ్యాలలో ఇంత శాతాన్ని సాధించడం. ఆప్షన్ ఏ 60%, ఆప్షన్ బి 70%, ఆప్షన్ సి 80%, ఆప్షన్ డి 80% పైగా. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి 80% పైగా. అభ్యసనను ప్రభావితం చేసేందుకు బహిర్గత, అంతర్గత ప్రేరణలు రెండూ అవసరమే అయినా అంతర్గత ప్రేరణలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినవారు. ఆప్షన్ ఏ థారెన్డైక్, ఆప్షన్ బి వాట్సన్, ఆప్షన్ సి బ్రూనర్, ఆప్షన్ డి స్కిన్నర్. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి బ్రూనర్. ప్రశ్నకు హ్యాగ్ సగటు మార్కు మైనస్ ప్రశ్నకు ల్యాగ్ సగటు మార్కు డివైడెడ్ బై ప్రశ్నకు ఇవ్వగల గరిష్ట మార్కు. ఆప్షన్ ఏ లక్షాత్మక ప్రశ్నల ఎఫ్వి, ఆప్షన్ బి వ్యాసరూప ప్రశ్నల ఎఫ్వి, ఆప్షన్ సి లక్షాత్మక ప్రశ్నల డిఐ, ఆప్షన్ డి వ్యాసరూప ప్రశ్నల డిఐ. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి వ్యాసరూప ప్రశ్నల డిఐ. డిఐ అంటే విచక్షణ గుణకం. ప్రశ్నకు సమూహానికి ఇచ్చిన సగటు మార్కులు డివైడెడ్ బై ప్రశ్నకు ఇవ్వగల గరిష్ట మార్కులు ఇంటూ 100. ఆప్షన్ ఏ లక్షాత్మక ప్రశ్నల ఎఫ్వి, ఆప్షన్ బి లక్షాత్మక ప్రశ్నల డిఐ, ఆప్షన్ సి వ్యాసరూప ప్రశ్నల ఎఫ్వి, ఆప్షన్ డి వ్యాసరూప ప్రశ్నల డిఐ. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి వ్యాసరూప సమాధానాల ప్రశ్నల ఎఫ్వి. ఎఫ్వి అంటే సౌలభ్య విలువ. ముందుగానే ప్రశ్నలు రూపొందించుకొని జవాబులు రాబట్టి నమోదు చేయడం. ఆప్షన్ ఏ అసంచరిత ఇంటర్వ్యూ, ఆప్షన్ బి సంరచిత ఇంటర్వ్యూ, ఆప్షన్ సి ప్రశ్నావళి, ఆప్షన్ డి సాంఘిక మితి సాధనం. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి సంరచిత ఇంటర్వ్యూ. సాంఘిక మితి సాధనలో భాగంగా ఎవరూ ఇష్టపడని వ్యక్తిని ఈ విధంగా గుర్తించవచ్చును. ఆప్షన్ ఏ స్టార్, ఆప్షన్ బి ఏకాకి, ఆప్షన్ సి పై రెండు, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఏకాకి.
బ్రూనర్ సిద్ధాంతంలో లేనిది. ఆప్షన్ ఏ అభిరుచులకు అనుగుణంగా బోధనా అంశాలను ఎంపిక చేసుకోవాలి. ఆప్షన్ బి అవసరమైనప్పుడు విద్యార్థికి సహాయం అందించాలి. ఆప్షన్ సి విద్యార్థుల పట్ల కరుణ, వాత్సల్యం ఉండాలి. ఆప్షన్ డి మానసిక స్థాయికి మించి పాఠ్యాంశాలు రూపొందించాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మానసిక స్థాయికి మించి పాఠ్యాంశాలు రూపొందించాలి. వాట్సన్ ఆల్బర్ట్‌పై చేసిన ప్రయోగం దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ తిరోగమన నిబంధన. ఆప్షన్ బి పురోగమన నిబంధన. ఆప్షన్ సి సమతా స్థితి నిబంధన. ఆప్షన్ డి నిష్క్రియాత్మక నిబంధనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తిరోగమన నిబంధన. పావ్లోవ్ నిబంధిత ప్రక్రియను మనోవిజ్ఞాన శాస్త్రంలో నిబంధిత ప్రతిస్పందనగా అన్వయించి విశేష ఖ్యాతి గడించి నూతన మనోవిజ్ఞాన శాస్త్ర రంగం ఏర్పడటానికి కారణమైనవారు. ఆప్షన్ ఏ కొహ్లర్. ఆప్షన్ బి స్కిన్నర్. ఆప్షన్ సి వాట్సన్. ఆప్షన్ డి వర్దిమర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వాట్సన్. అభ్యసన సామర్థ్యము, కాల వ్యవధి ఈ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఆప్షన్ ఏ విలోమ సంబంధాన్ని. ఆప్షన్ బి అనులోమ సంబంధాన్ని. ఆప్షన్ సి అనుపాత సంబంధాన్ని. ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విలోమ సంబంధాన్ని. సంస్కృత భాషా ప్రావీణ్యము కంప్యూటర్ నేర్చుకోవడంలో ఏ విధంగానూ సహకరించదు. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ అనుకూల బదలాయింపు. ఆప్షన్ బి శూన్య బదలాయింపు. ఆప్షన్ సి ప్రతికూల బదలాయింపు. ఆప్షన్ డి ఉన్నత బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శూన్య బదలాయింపు. సహజ ప్రేరణ సమకూర్చకుండా కేవలం అసహజ ఉద్దీపన మాత్రమే కొనసాగించిన కొంతసేపటికి ఏర్పడిన అభ్యసన ప్రతిస్పందన క్రమంగా తగ్గుతూ చివరికి పూర్తిగా అదృశ్యం అవడం. ఆప్షన్ ఏ పునర్బలనం. ఆప్షన్ బి ప్రయోగ విలుప్తీకరణం. ఆప్షన్ సి అయత్న సిద్ధ స్వాస్థ్యం. ఆప్షన్ డి సాధారణీకరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రయోగ విలుప్తీకరణం. తన బడిగంట శబ్దానికి ప్రతిస్పందన చూపే విద్యార్థి వేరొక బడిగంట శబ్దానికి ప్రతిస్పందన చూపకపోవడం. ఆప్షన్ ఏ ఉద్దీపన సామాన్యీకరణం. ఆప్షన్ బి ఉద్దీపన విచక్షణ. ఆప్షన్ సి ఉద్దీపన ప్రభావం. ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉద్దీపన విచక్షణ. సహజ ఉద్దీపన ముందుగా సమకూర్చి తరువాత అసహజ నిబంధిత ఉద్దీపనను పరిచయం చేసి ఒకే విధమైన అభ్యసన ప్రతిస్పందన ద్వారా అభ్యసనం జరిగితే దాన్ని ఏమని అంటారు? ఆప్షన్ ఏ తిరోగమన నిబంధన. ఆప్షన్ బి పురోగమన నిబంధన. ఆప్షన్ సి సమతా స్థితి నిబంధన. ఆప్షన్ డి కార్యసాధక నిబంధన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పురోగమన నిబంధన. ఒక వ్యక్తి శరీరంలో ఒకవైపు పొందిన నైపుణ్యం అదే వైపు వేరొక చోట బదలాయింపు పొందడాన్ని ఏమని అంటారు? ఆప్షన్ ఏ అనుకూల బదలాయింపు. ఆప్షన్ బి ఏకపార్శ్వ బదలాయింపు. ఆప్షన్ సి ద్విపార్శ్వ బదలాయింపు. ఆప్షన్ డి శూన్య బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏకపార్శ్వ బదలాయింపు. థ్యాంక్ యూ.